చంద్రబాబు నాయుడు గారు పాలసీలు లేదంటే ఆయన విజన్ అంతా కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటది. చూడ్డానికి కూడా చాలా అద్భుతంగా కనిపిస్తది. తర్వాత ఏంటి? ఎలా జరుగుద్ది అది? ఎంతవరకు అమల్లోకొచ్చిన తర్వాత ప్రజలకు ఉపయోగపడుతది, ప్రయోజనకరంగా ఉంటదనేది మాత్రం చెప్పలేం. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ పాలిసీ వాస్తవానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పదం ఎప్పుడొచ్చింది అంటే కరోనా తర్వాత. ఎందుకంటే ఆఫీసులకి వెళ్ళలేని పరిస్థితులు అప్పుడు కొన్ని ప్రైవేట్ కంపెనీలు, ఎంఎన్‌సి కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి అప్పట్లో. ఇప్పుడు కొన్ని కొన్ని విత్‌డ్రా కూడా చేసుకున్నాయి. ఖచ్చితంగా కంపెనీలకి రావాల్సిందే అంటున్నాయి. కొంతమంది ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్‌లు చేస్తున్నారు. ఇలాగే బాగుందనుకున్న కంపెనీలైతే అదే కంటిన్యూ చేస్తున్నాయి. ఇప్పుడు అదే పాలసీని రాష్ట్ర ప్రభుత్వం అది కూడా బాబు గారు తీసుకురాబోతున్నారు. దానికి సంబంధించి ఆల్రెడీ సర్వేలు నడుస్తున్నాయి. సర్వేలలో కూడా కొన్ని క్రైటీరియాస్ ఉన్నాయి. ఇంట్లో ఏం చేస్తున్నారు? ఏంటి? కంప్యూటర్లు ఎన్నున్నాయి? ఇంట్లో ల్యాప్‌టాప్‌లు ఎన్నున్నాయి? అసలు ఏమీ లేవా? స్మార్ట్ ఫోన్‌లు ఎన్నున్నాయి? రకరకాల ప్రశ్నలతో సర్వేలు దాదాపుగా పూర్తయిపోయిందండి సర్వే కూడా. ఇంకెన్నో రోజులు లేదు. తర్వాత ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పాలిసీని అయితే ఇక అమలు చేయబోతున్నారు అనేది. అయితే కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ఈ డేటాను అప్పగించి ఒక మ్యాన్ పవర్‌ని అంటే ఇంట్లో కూర్చొనే పని చేసేలాగా వాళ్ళకి ఇవ్వబోతున్నారు అనేది. ఓకే. ఇదే పూర్తిగా క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే రేపొద్దున్న భవిష్యత్తులో ఇవే నిరుద్యోగులకి మేము అవకాశం కల్పించామని ప్రభుత్వం చెప్తుందా? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లకు ఉద్యోగాలు ఇచ్చి మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని ఎలాగా లెక్క చెప్పుకుంటే తప్పుపట్టామో రేపొద్దున ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీ కూడా అలాంటిదే కాబోతుందా? ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? ఈ పాలసీ ఏంటి? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇప్పటివరకు నాకు తెలిసి అయితే ఎంఎన్‌సి కంపెనీలు సాఫ్ట్‌వేర్ ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు. ఇప్పటికి చాలా మంది చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ప్రభుత్వం కూడా దాన్ని ఫాలో అవ్వబోతుందా? ఏంటి ఈ పాలసీ ప్రభుత్వ పాలసీ విధానాలు దీని గురించి? సో ప్రయత్నం మంచిదే. కాకపోతే ఏంటంటే ఆచరణ సాధ్యం కానటువంటిది అసలు ప్రభుత్వానికి సంబంధం లేని పని అది. వీళ్ళు ఏమంటారంటే ఒరిజినల్గా చెప్పాలంటే ఇదివరకు జగన్ తీసుకొచ్చినటువంటి డిజిటల్ లైబ్రరీకి మరొక పదం ఇది. అంత మించి ఏం లేదు. జగన్ ఏమన్నాడు? ఊరూరా డిజిటల్ లైబ్రరీలు పెడతామన్నాడు. అవును. వాస్తవంగా మనకి పాత రోజుల్లో చూసుకుంటే మనం కాలేజీలు చదివే రోజుల్లో కంప్యూటర్ సెంటర్లు ఉండేవి. మనం ఈ బయట అప్పుడు మన కాలేజీలో కంప్యూటర్ ల్యాబ్స్ వచ్చినాయి. ఏదో ఒకటో వారం ఉండేది. అంటే మీ టైంలో ఉండుంటాయి. మా టైంలో అయితే కంప్యూటర్లే లేవు అసలు అప్పటికి. అది కాదు. నేను కాలేజీ చదివే టైంలో ఏ లయన్స్ క్లబ్ వాళ్ళ దానికి సంబంధించి నేను ట్రైనింగ్కి వెళ్ళా. ఇది అప్పుడు ఈ C++ అని జావాలని ఇట్లాంటివి సమ్మర్ క్యాంపులకి అప్పుడు నేను కంప్యూటర్ ఆపరేట్ చేయడం చూసుకున్నా. మొదటిసారి నేర్చుకున్నాను అనమాట. అది కూడా 45 రోజుల క్లాసుల్లో 40 రోజుల పాటు థియరీ చెప్పి చివరి 5 రోజులు కంప్యూటర్ ఇస్తారనమాట. అట్లా ఉండేది. అప్పుడే కంప్యూటర్ నేను ఫస్ట్ టైం టచ్ చేసింది. ఇది నేను ఇంటర్మీడియట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ టైంలో అది జరిగింది. అయితే ఇప్పుడు ఏంటంటే అప్పట్లో తర్వాత మేము కాలేజీలు చదివే టైంలో కంప్యూటర్ సెంటర్లు మన ఇళ్ళ ఏరియాలో ఉండేది. అంటే టెలిఫోన్ బూత్ల తరహాలోనే కంప్యూటర్ సెంటర్లు ఉండే. ఈ కంప్యూటర్ సెంటర్లో మామూలు కంప్యూటరు వాడుకోవడానికి ఒక గంట సేపు కింద అని చెప్పి డబ్బులు తీసుకుని కంప్యూటర్ ఇచ్చేవాళ్ళు మనకి. ఏది మెయిల్ చేసుకోవడమా, చాట్ చేసుకోవడమా, వీడియో గేమ్స్ ఆడుకోవడమా, ఇవన్నీ కూడా 1 అవర్కి ఇంత అని చెప్పి ఛార్జ్ చేసేవాళ్ళు. 10 రూపాయలు తీసుకునేవాళ్ళు 1 అవర్కి. మొదట్లో బాగానే ఉండేది. తర్వాత ఈ అసభ్యాన్ని చేస్తున్నారని చెప్పి సీసీ క్యామ్స్ పెట్టడం ఇవన్నీ చేసుకొచ్చారు. అప్పట్లో దాదాపుగా 10-15 ఏళ్ళు అది నడిచినాయి అట్లాంటి కంప్యూటర్ సెంటర్లో. మనకి ఏదైనా కావాలంటే అక్కడికి వెళ్ళి ఇప్పుడు మెయిల్ కావాలంటే అక్కడికి వెళ్ళి చూసుకునేవాళ్ళం అనమాట. మెయిల్ చేయాల్సి వచ్చినప్పుడు అట్లాంటి కంప్యూటర్ సెంటర్లు వచ్చినాయి. తర్వాత అంటే పబ్లిక్ టెలిఫోన్ బూత్, ఇంటర్నెట్ కేఫ్, కరెక్ట్, మీరు అన్న పదం కరెక్ట్. ఇంటర్నెట్ కేఫ్లు అనేవి వచ్చినాయి. ఛార్జ్ చేసేవాళ్ళు 10 నిమిషాలకి కూడా ఇంత అని చెప్పేసి అసలు లోపలికి వెళ్ళి పెట్టి వస్తే 10 రూపాయలు మినిమం. ఇక ఆ పైన మనం ఉండేదాన్ని బట్టి ఛార్జ్ చేసేవాళ్ళు. దాదాపు ఒక 7-8 ఆర్లు ఉండేవి. 7 ఒకళ్ళు 3 పెట్టేవాళ్ళు, ఒకళ్ళు 6 పెట్టేవాళ్ళు, అట్లా నడిపేవాళ్ళు అనమాట. తీసేసేయడం దాని మీద నడిచింది. తర్వాత జగన్ ఏం చేశాడంటే ఆ మధ్యన అధికారంలోకి వచ్చినప్పుడు ఈ కరోనా తర్వాతన వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళ కోసం అని చెప్పేసి డిజిటల్ సెంటర్లు అనేది పెడతానన్నాడు ప్రతి ఊర్లో కూడా. ఈ డిజిటల్ కేంద్రం ఏంటంటే ఒక ఆఫీస్ లాగా ఉంటుంది. ఒక 50-60 కుర్చీలు, ఒక 50-60 కంప్యూటర్లు. పెద్ద ఊళ్ళలో అయితే, చిన్న ఊళ్ళలో అయితే 15-20 కంప్యూటర్లు అవి ఉండేటట్టు. మామూలుగా మన ఇళ్లల్లో ఇంటర్నెట్ ఇప్పుడు ఉండొచ్చును, మధ్యలో పోతుంటుంది. కేబుల్ కట్ అవ్వడము, లేకపోతే ఆ ఏరియాలో సిగ్నల్ జామ్ అవ్వడము, ఇట్లాంటి వాటి వల్ల ఫ్లక్సేషన్స్ వస్తుంది.
ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాడికి ఆ కంప్యూటర్ ప్రాబ్లం రాకూడదు, కంటిన్యూగా సిగ్నల్ ఉండాలి, లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ జరగదు కదా. కాబట్టి అట్లాంటిది దీనప్పుడు ఇబ్బంది పడ్డారు కరోనా టైం. కాబట్టి అట్లాంటిది ఇళ్లలో కాకుండా ఇంట్లో, అంటే ఇంకోటి ఏంటంటే ఇంట్లో అలవాటు అయిపోయి బోర్ వచ్చేసింది. మొదట్లో కరోనా టైంలో ఇళ్ళ దగ్గర నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు, హ్యాపీ, తిన్నారు, తిరుగుతూ ఉన్నారు, అంతా బాగానే ఉంది. రోజు చూస్తే రాజుగారిని చూసిన గంటతో మొగుడిని చూస్తే మొట్ట బుద్ధేసుద్ది అన్నట్టు, వీళ్ళకి రోజు చూసే మొగుడిని చూస్తుంటే బోర్ కొడుతుంది, అట్లాగే రోజు చూసే భార్యను చూస్తుంటే, అంటే బోర్ అంటే వేరే అర్థం కాదు, చిరాగ్గా ఉంటుంది, పద్దాకి ఇంట్లోనే ఉంటాడు అన్నట్టు డిస్టర్బ్ అవుతా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంచెం రిలాక్స్ కోసం అని చెప్పేసి ఎత్తుక్కుంటున్నటువంటి వాళ్ళకి ఒక మార్గం చూపెడతానన్నాడు. అది వాస్తవంగా దాని ఉద్దేశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వపు ఆలోచన. అది కేంద్రం కొంత డబ్బులు ఇస్తుంది డిజిటలైజేషన్ కోసం, గ్రామీణ డిజిటలీకరణ అన్నటువంటి ఒక విధానం ఉంది. దాంట్లో 60% డబ్బులు కేంద్రం ఇస్తుంది. అంటే కంప్యూటర్ల ఖర్చు అంతా వాళ్ళే ఇచ్చేస్తారు, మనం జస్ట్ ఒక ప్లేస్ అకామిడేట్ చేయాలంతే. ఈ పని కిందన మళ్ళీ దాంట్లో మెటీరియల్ కాస్ట్ కొంత ఇస్తుంది అనమాట. ఇది పెట్టుకోమని చెప్తుంది దేశవ్యాప్తంగా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని కాదు, ఇంటర్నెట్ ఫెసిలిటీ గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోజులు పోయే కొద్దీ ట్రైన్ అవ్వాలి పిల్లలు. ఎందుకంటే ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాడు వెళ్ళి సిటీలో ఉన్నటువంటి దాని దగ్గర నేర్చుకోలేడు కదా, అదే ఇట్లాంటి కేఫుల్లో నేర్చుకోవచ్చు కదా, ఇలాంటి సెంటర్లో, డిజిటల్ సెంటర్లలో అన్నది. అక్కడ ఒక హెడ్, ఒక స్టాఫ్ ఉంటారు, ఈ కంప్యూటర్ల గురించి అవగాహన ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలనుకున్నోడు కూడా అక్కడికే వచ్చి చేసుకుంటే వాడు మినిమం ఎంత అని చెప్పి డబ్బులు కట్టడమా, లేకపోతే ఫ్రీనేనా, అంటే యూజర్ ఛార్జ్. మనకు ప్లగ్ అండ్ పిన్ సిస్టమ్ అంటారు. ఇప్పుడు చంద్రబాబు గారు ఎల్ఎన్టీ వాళ్ళకి మొదటి ఇచ్చినప్పుడు, ఇప్పుడు ఉన్నటువంటి హైదరాబాద్ హైటెక్ సిటీ ఆ లుక్ బొమ్మ ఉంటుంది కదా, ఆ టవర్స్ ఏంటి కట్టినటువంటిది అప్పుడు ప్లగ్ అండ్ పిన్ విధానం. ఆల్రెడీ బిల్డింగ్ కట్టేసారు, మనం వెళ్ళిపోయేసి 10 కుర్చీలు 10 ర్యాక్లు ఉంటాయి, అందులోకి వెళ్ళిపోవచ్చు. ఎంతవరకు మనకు ఒక ర్యాక్ కట్టేస్తే ఇది మన ఆఫీస్, ఆ పక్కన ఇంకొక ఆఫీస్, ఇట్లాగనమాట. ఈ ప్లగ్ అండ్ పిన్ సిస్టమ్ కాన్సెప్ట్ని గ్రామీణ ప్రాంతాలకి, పట్టణ ప్రాంతాలకి మార్చాలన్నటువంటిది మోడీ సర్కార్ 2019-20 టైంలోనే డెసిషన్ తీసుకుంటే, దాంట్లో ఈలోపు కరోనా వచ్చింది. ఆ తర్వాత దీన్ని బాగా వాడమని చెప్పింది, అందులో బాగా చేస్తానన్నారు, కానీ అవ్వాల వీళ్ళకి. ఎందుకు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆ రోజున సంస్థలు ప్రోత్సహించినాయి, తమ వ్యాపార కార్యకలాపాలు నడవాలి, ప్లస్ ఆఫీస్ దగ్గర నుంచి అని. ఇంకోటి అప్పట్లోనే ఈ సదరు సంస్థలు ఏమని భావించినాయి అంటే క్రమంగా వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎంకరేజ్ చేయాలనుకున్నాయి. ఎందుకు అంటే నేను హైదరాబాద్లో స్టోరీలు కూడా చేయించినప్పుడు బాగా డీప్గా అబ్జర్వ్ చేశాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి, ఒక కంప్యూటర్లతో నడిచేటటువంటి కంపెనీలకి 30-40% మెయింటెనెన్స్ కాస్ట్ అవుతుంది. లాజిస్టిక్స్, కార్లు ఏర్పాటు చేయాలా, క్యాబ్లు ఏర్పాటు చేయాలా, భోజనాలు ఏర్పాటు చేయాలా, అది కూడా మంచి క్వాలిటీది ఏర్పాటు చేయాలా, ప్లస్ మంచినీళ్ళు మంచి ఏర్పాటు చేయాలా, డ్రింకులు మంచిది ఏర్పాటు చేయాలా, ప్లస్ ఏదో ఒక పార్టీలు ఏర్పాటు చేస్తుండాలా, ఏదో ఒక సంథింగ్ ఎంథ్యూజియాస్టిక్గా ఉండాలి వాళ్ళకి, ఒక వాతావరణం సరదాగా రిలాక్స్డ్గా ఉండేటట్టు ఉండాలి. అప్పుడు కానీ వాళ్ళ మైండ్లు రిలాక్స్డ్గా పనిచేయలేవన్న ఉద్దేశంతో ఖర్చు పెడుతున్నది 100-30 రూపాయలు దాని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది వాళ్ళకి వచ్చే లాభంలో. కాబట్టి అదే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇందులో 40 రూపాయలు తగ్గుతుంటే 10 రూపాయలు వీళ్ళకి అడిషనల్ ఇస్తున్నారు. అది ల్యాప్టాప్ ఇవ్వడమా, లేకపోతే ఇంకొక ఫెసిలిటీనా. పైగా పనిని మామూలుగా ఆఫీస్లో 8 గంటల పని అంటే 2 గంటలు పైన గడిచిపోతుంది. క్యాంటీన్కి పోతే ఒక అరగంట, మధ్యలో టీ తాగడానికి ఒక పావు గంట, భోజనానికి వెళ్తే 1 గంట, ఇట్లా గడిచిపోతుంది. ఇట్లాగా 2 గంటలు వృధాగా అయిపోతుంది. ఇక్కడేమో పొద్దున్నే లాగిన్ అవ్వాలి, వాడికి యాడికి పోవడానికిలే, మధ్యలో టాయిలెట్కి వెళ్ళి రావడమే, ఆ సాయంత్రం పూట దాకా అయిపోతుంది. ఈ టైంలో ఏం చేశారు ఈ కంపెనీల వాళ్ళు, కార్పొరేట్ కంపెనీల వాళ్ళు తెలివిగా, వీళ్ళు మామూలుగా ఇప్పుడు అనుకోండి హైదరాబాద్లో ఆఫీసుల్లోనూ, బెంగళూరు ఆఫీసులోనూ, వాళ్ళ హెడ్ క్వార్టర్ ఆఫీసుల్లో మీటింగ్ అని పెట్టారంటే ఆ రోజు పని లేనట్టే. ఇక ఓ మీటింగ్ పెట్టారంటే ఉదయం 10ంటికి వెళ్ళాడు ఇతను, 12ంటికి మీటింగ్ అన్నారు, 12 అయిన తర్వాత ఆ మీటింగ్ 1 గంట, తర్వాత భోజనం, ఆ తర్వాత ఇంకొక గంట బాతా, కానీ ఇక ఆ రోజున పని లేనట్టే. ఇట్లాగ నెలలో 4 మీటింగులు ఉంటాయి కంపల్సరీగా. ఈ 4 మీటింగుల్లోనూ టైం మిగిలిపోయేది, వీళ్ళకి ఇంత రిలాక్స్డ్గా నడిచేది. ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏం చేశారు తెలివిగా, సాయంత్రం 6 తర్వాత మీటింగ్ పెడతారు, రివ్యూ మీటింగ్, లేదా పొద్దున్నే పెడతారు. ఈ మానిటరింగ్ అంత మీటింగ్లన్నీ అట్లాగే పెడతారు. ఈవెన్ శని ఆదివారాలు కూడా పెడతారు. మామూలుగా అక్కడేంటి హెడ్ క్వార్టర్లో శని ఆదివారాలు సెలవు. ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలకి అదనపు లాభం,
ప్లస్ ఖర్చు తగ్గింది వాళ్ళకి. కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎంకరేజ్ చేయడం ప్రారంభించినాయి. అందువలన ఈ డిజిటల్ లైబ్రరీల కాన్సెప్ట్ సక్సెస్ అయ్యి ఉండేది. అయితే ఈలోపు అసలుకి ఏదేదో కొండ నాలికి మందు వేస్తే ఉన్న నాలికి ఊడింది అంటారు కదా, సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అటాక్ వచ్చింది. ఏందిరా మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు, అసలు మీకు ఎందుకు ఇచ్చాము, మీరు చేసేది ఏం లేదు, మీరు పంపించేదంతా ఇతర దేశాల వాళ్ళకి కాంట్రాక్టులు తీసుకునేది. కాకపోతే మీరు ఇచ్చే జీతాల వలన ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ పాపం, ఆ కార్పొరేట్ ఉద్యోగులందరూ వాళ్ళు ఆ లగ్జూరియస్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుని బ్రాండెడ్ కార్లు, బ్రాండెడ్ టూ వీలర్లు, బ్రాండెడ్ ఫుడ్డు, బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ గగుల్స్, ఇట్లా ఏ పడతాయి కొంటనే ఉంటారు. వాళ్ళకి మీరు ₹1,00,000 ఇస్తే వాళ్ళు ₹1,20,000 ఖర్చు పెడతారు. ఆ విధంగా డబ్బులంతా సమాజంలో రొటేట్ అవుతుంది. వీళ్ళకి ఎందుకు ₹100 వాల్యూ చేసేటటువంటి భూమిని ₹30కే ఇస్తున్నారు అంటే, అంతమందికి వీళ్ళు ఇచ్చే జీతం సరిగ్గా సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే వాళ్ళకి ఇచ్చే భూమికి తగ్గ ఉద్యోగాలు ఏం కాదు వాళ్ళు ఇస్తోంది. కానీ దాని మీద డిపెండ్ అయ్యేది కర్రీ పాయింట్లా, రెస్టారెంట్లా, హోటల్సా, లేకపోతే అద్దెలకి తీసుకునేటటువంటి అపార్ట్మెంట్లా, కొనుక్కునే ఇళ్ళ, ఫ్లాట్ల, ఇంత మార్కెట్ నడుస్తుంది వాళ్ళ మీద. 5,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ల కారణంగా 1,00,000 మంది బతికేస్తారు. 5,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే సంపాదన మీద 1,00,000 మంది సమాజంలో బతుకుతున్నారు. దోబీల దగ్గర నుంచి, పని మనుషుల దగ్గర నుంచి, మరి వాళ్ళ కుటుంబాలు కూడా లెక్కలోకి వేసుకోవాలి కదా. ఈ మార్కెట్ అంతా చచ్చిపోతుంది. కాబట్టి ప్రతి ప్రభుత్వము వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చింది, మీరు ఆఫీసులోనే పని చేయించాలి తప్పనిసరిగా, కుదరదు లేకపోతే అనేటటువంటిది. అందుకని వీళ్ళు వచ్చేయండి అయ్యా అంటే మేము రాము, అట్లాగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న వాళ్ళ దగ్గరికే పోతామంటున్నారు. అట్లా పోయే వాళ్ళని పోను, వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు హైబ్రిడ్ సిస్టమ్, 4 రోజులు ఇంటి దగ్గర చేయి, 4 రోజులు ఇక్కడికి వచ్చి చెయ్యి, 4 రోజులు పోతే మొత్తం ఆఫీసులోనే పెట్టేందుకు సిద్ధపడుతున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటారంటే, అనేక సాఫ్ట్వేర్ కంపెనీల్లో నాకు పరిచయాలు బాగా ఉన్నాయి కాబట్టి, నన్ను చూస్తే వాళ్ళందరూ ప్రేమిస్తారు, గౌరవిస్తారు కాబట్టి నేను ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టిస్తాను, ఈ డిజిటల్ సెంటర్ టైప్లోనే ప్రతి ఏరియాలో కూడా ఒక వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్ పెట్టిస్తాను అంటే డిజిటల్ కేంద్రం పెట్టిస్తారనమాట. అక్కడి నుంచి చేసుకుంటే వాళ్ళు ఆ సదర్ సంస్థల వాళ్ళు ఒప్పుకుంటారు అన్నటువంటిది. ఇది మన చేతిలో లేని వ్యవహారం. మైక్రోసాఫ్ట్ వాడికి నువ్వు వెళ్ళి అడుగుతావా, మా ఏరియాలో కూర్చుని మావాడు పని చేస్తాడు, మీవాడు మీ ఎంప్లాయ్ మా ఏరియాలో కూర్చుని పని చేస్తాడు, మీరు అనుమతించండి నేను అడిగితే ఊరుకుంటాడు బేసిక్గా. వాళ్ళకి తెలియదా పిచ్చోళ్ళు వాళ్ళు. ఇంకోటి, ఆ హెడ్ క్వార్టర్ ఆఫీస్ వాడు ఒప్పుకుంటాడా, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందా బేసిక్గా. అయితే ఉండటం వల్ల ఒక ప్రయోజనం ఏంటంటే, కొంతమంది లేడీసు హైదరాబాదులు, బెంగళూరు, చెన్నైలో ఆ సంపాదన చాలక 30,000 40,000 సంపాదనతో ఆ పనులు కూడా ఉంటాయి ఈటిట్లో. అలా చేసేటటువంటి వాళ్ళు అక్కడ ఆ డబ్బులు చాలకపోవడం వల్ల అక్కడ మెయింటైన్ చేయలేకపోతున్నామని ఇక్కడికి వచ్చేసేసి చిన్న చిన్న కంపెనీల్లో పనిచేస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో 40,000 తీసుకునే అమ్మాయి ఇక్కడ ఏ రిలయన్స్ డిజిటల్లోనో 25,000 తీసుకుంటుంది. ఏ రిలయన్స్కి సంబంధించినటువంటి దాన్ని ఏమంటారు, డబ్బులు తీసుకునే కౌంటర్ ఉందనుకోండి, 25,000-30,000 వస్తాయి కదా, ఓ 10,000 పోతే పోయింది, అక్కడ ఖర్చులతో కంపేర్ చేస్తే ఇక్కడ బెటర్ కదా. అదే ఇక్కడే కనుక ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సెంటర్ వచ్చింది అనుకోండి, ఈ అమ్మాయి ఇక్కడి నుంచి చేయడానికి అవకాశం ఉంటుంది కదా. అది కాకపోతే ఇది ఓ రకంగా చెప్పాలంటే మనం కొండకి నిచ్చినేస్తున్నాం. కొంత ప్రయత్నం సక్సెస్ అయితే, ఇప్పుడు చంద్రబాబు గారు ఒకటి సక్సెస్ అయింది ఏంటంటే, ఆ టైంలో Y2K ప్రాబ్లం రావడం వల్ల ఈయన మొదటిసారి ముఖ్యమంత్రి అయిన టైంలో అంతర్జాతీయంగా అవకాశాలు లభించేసి మనోళ్ళు చాలామంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు కాబట్టి అవన్నీ నా వల్లనే అనేది ఆయన అనుకుంటారు. అప్పుడే చెన్నై బాగుపడింది, అప్పుడే బెంగళూరు బాగుపడింది, అప్పుడే ముంబై బాగుపడింది, అవన్నీ కూడా. కాకపోతే ఆయన అట్లాగే ఫీల్ అవుతారు కాబట్టి ఇప్పుడు అలా 4 రాళ్ళు వేస్తే ఏదో ఒక రాయి తగలచ్చు కదా. ఇప్పుడు అట్లాగా ఇది ఒక రాయి వేద్దాం, ఇది తగిలితే దేశవ్యాప్తంగా. అందులో ఇప్పుడు ఏమైందంటే, సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసేవాళ్ళు చాలామంది 2 టైర్ సిటీలు కోరుకుంటున్నారు. అంటే మెయిన్ టైర్ సిటీస్ అంటే హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ముంబై ఇట్లాంటి వాటిట్లలో ఇప్పుడు జీతాలు ₹1,00,000 చాలట్లేదు వాళ్ళకి. అలాగని వాళ్ళకి ₹2,00,000 ఇస్తే కంపెనీలకు దోలదీరిపోతాం. కాబట్టి 2 టైర్ సిటీస్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆ 2 టైర్ సిటీ కింద మనకి వైజాగ్ ఉంటుంది. దాంతోపాటు 3 టైర్ సిటీస్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం ద్వారా సదరు కంపెనీలకి కొంత ఖర్చు తగ్గించి ప్లస్ ఇది చెయ్యాలి అన్నది ఒక ప్రయత్నం. ఆలోచన మంచిది, ఆచరణ సక్సెస్ అయితే కనుక రాష్ట్రమే కాదు దేశపు ఆలోచన రూటే మారిపోతుంది. అవునా.
అంటే ఇంక మొత్తం అంతా ప్రైవేట్ వైపు వెళ్తుందా అప్పుడు కంప్లీట్గా? ప్రైవేట్ కంపెనీలకి మనం ఎంప్లాయీస్ని ఇస్తాం ప్రభుత్వం తరపున. మనం ఇచ్చేది ఏముండదండి, వాడు ప్రభుత్వం ఇస్తుంది. అట్లేం లేదు. ప్రైవేట్ కంపెనీ వాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడికి నాకు ఈ స్కిల్ కావాలి. అంటే ఇప్పుడు వీళ్ళు సర్వేలు చేసి పెట్టి ఒక రిపోర్ట్ తయారు చేసి పెడుతున్నారు కదండి మొత్తం. ఇప్పుడు ఈ సచివాలయ ఉద్యోగులతో సర్వేలు చేయించారు. దీంట్లో 2 కోణాలు ఉన్నాయి వీళ్ళ సర్వేతో. నెంబర్ 1 ఏంటంటే మీకు లింక్డ్ఇన్ తర్వాత కొన్ని రకాలైనటువంటి ఏజెన్సీలు ఉంటాయి. దాన్ని ఏమంటారు, మ్యాన్ పవర్ ఏజెన్సీస్ అంటారు. ఆ పని ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం చేస్తుంది. అంటే ఈ సర్వేల ద్వారా మా దగ్గర ఈ స్కిల్ ఉన్న వాళ్ళు ఉన్నారు అని ఆయా సదర్ కంపెనీల వాళ్ళకి పంపిస్తుంది డేటా. వాళ్ళు తీసుకున్నారనుకోండి, అదిగో చూసారా మేమే ఉద్యోగం ఇచ్చామని చెప్పచ్చు. అదే అంటున్నాను. అది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇంకొకటి మన కార్యకర్తల్ని ఇక్కడ బతికించవచ్చు. మన కార్యకర్తలకు ఒక ఉపాధి కల్పించవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్న క్యాంటీన్ ఉందనుకోండి, ఎవరు నడుపుతున్నారు, దానికి ఎవరినైనా రిక్రూట్ చేసుకున్నారా? ఇప్పుడు వాలంటీర్కి సచివాలయ సిబ్బందికి కొన్ని సిస్టమ్ పెట్టి కొన్ని ఎగ్జామ్స్ పెట్టి చేశారు. ఫస్ట్ టైంలో అయితే వాలంటీర్లకు కూడా ఎగ్జామ్స్ పెట్టే చేశారు. ఆ తర్వాత ఆ మానేసిన తర్వాత వాళ్ళ ప్లేస్లో వీళ్ళకి కావాల్సిన వాళ్ళని పెట్టుకున్నారు. ఫస్ట్ అయితే వాళ్ళకి కూడా ఎగ్జామ్స్ పెట్టారు కదా వాలంటీర్లకు కూడా. అట్లాగే ఏమన్నా అన్న క్యాంటీన్లకు ఎవరన్నా పెట్టారా? లేదు కదా. ఎవరో తమ వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు ఎమ్మెల్యే చెప్పిన వాళ్ళకి. వాళ్ళకి ఏమన్నా కోట్లు వస్తాయా? ఏం రావు. ఆ 350 మంది 400 మందికి భోజనం పెట్టినందుకు 5 రూపాయలు 10 రూపాయలు కమిషన్ వస్తుంది. కానీ దాని మీద మన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక 2 బతికేస్తున్నారు, మన పేరు చెప్పుకుంటారు కదా. అట్లాగే ఇప్పుడు ఈ డిజిటల్ సెంటర్ పెడితే 1, 2 పోస్టులు ఉంటాయి దాంట్లో. దానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున 1 లక్ష రూపాయలు 50,000 ఇచ్చారనుకోండి, 2 బతికేస్తారు. ఇప్పుడు లైక్ ఇదివరకటి రోజుల్లో మినరల్ వాటర్ బాటిల్ ప్రతి ఒక్కళ్ళకి ఫ్రీగా ఇస్తానన్నారు, గుర్తుందా? 5 వాటర్ బాటిల్ 5 100 లీటర్లు ఫ్రీగా ఇంటికి ఇస్తామన్నారు. తర్వాత ఇచ్చారా? అప్పుడు ఇవ్వకుండా ఏం చేశారు దాన్ని తెలివిగా, ఆ ఏరియాలో ఈ మినరల్ వాటర్ సెంటర్లు పెట్టేవాళ్ళు. మనం వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి బాటిల్ తెచ్చుకోవడం, బాటిల్ తీసుకెళ్ళి పోసుకుని తెచ్చుకోవడం. ఆ బాటిల్ అదైతే నిర్వహించేటటువంటి వాడికి ఒక భూమి ప్లస్ అక్కడ ఆ కావాల్సినటువంటి ఆ మెషినరీ ఉంటుంది కదా, అది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఓ తెలుగుదేశం కార్యకర్త చేతికి ఇచ్చేశారు. ఆ కార్యకర్త అతని సహచరుడు 1-2 కూర్చుని 5 రూపాయలు కలెక్ట్ చేసుకుని నీళ్లు పోసుకోమంటారు. వాళ్ళు ఇంకే చేసేది ఏం లేదు, వాళ్ళు కూర్చుంటారు, మనం ఎత్తే 5 రూపాయలు తీసుకుంటాం. అది కూడా కేంద్రం నుంచి వచ్చేదేమో, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లో భాగంగా ఇస్తాయి కదా. అదే ఇది మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టేసింది, నడిచిపోయింది. ఇది ఇప్పుడు 1-2 బతికేస్తున్నారు కదా దాని మీద, మినరల్ వాటర్ మీద. కాకపోతే వాళ్ళు సంతృప్తిగా ఉంటారు, నెలకి 20,000 25,000 దా ఏముందిలే అనుకున్నోడికి వేరు. బట్ మనకి పార్టీ వలన 25,000 ఉపాధి దొరికిందని అనుకునేవాడికి వేరే రకంగా ఉంటుంది. అలాంటి రెండోటి సంతృప్తి కల్పించడానికి ఇక్కడ కొంతమందికి అవకాశం వస్తుంది కదా. ఇందులో రాజకీయ కోణం కూడా ఉపయోగపడుతుంది అనమాట. రేపు పొద్దున్న లెక్క కూడా చెప్పుకోవచ్చు, 20 లక్షల మందికి ఇచ్చాము అని చెప్తారు అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ పాలసీ ద్వారా అని. రైట్, చూద్దాం. ఆలోచన అయితే అద్భుతమే, ఐడియా బాగానే ఉంది చంద్రబాబు నాయుడు గారిది. కానీ ఎంతవరకు ఇది సక్సెస్ అవుద్ది? ఇదే రేపొద్దున్న నిరుద్యోగులకు మేము అవకాశం కల్పించాం వర్క్ ఫ్రమ్ హోమ్ అనే పాలసీ ద్వారా అని చెప్పుకుంటారా? అదే ఒక అవకాశం అవుతుందా? ఏం జరుగుద్ది ఏంటనేది వేచి చూడాల్సి